వాక్యం చేనాయన మీరు గర్వించుచు ఉండగా నా ప్రభా మేము లోబడి ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నా ప్రభా. ఇక్కడ చేయని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. రాలేని బిడ్డలు కూడా నాయన మీరే నడిపించండి నా ప్రభా. నాయన ఆత్మయాతన ప్రభా నాయన మేము కలిసి ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాను నా ప్రభా. బిడ్డలు నాయన దినదినము నాయన వాక్యంలో ఎదిగేటువంటి కృపని దయచేయి నా ప్రభా. మేమందరము నాయన సహోదరులు ఐక్యత కలిగి నివసించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా మమ్మల్ని చూచిన వారు నా ప్రభా బిడ్డలుగా నాయన మీరు ఉన్నారని అంటారు. అటువంటి సాక్షి పొందడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం నా తండ్రి. మీ స్వరూపంలోనికి మమ్మల్ని మార్చండి నాయన. అయ్యా మీరు వచ్చి నాయన మమ్మల్ని మేము సరి చేసుకుని నాయన నీ దగ్గరికి వచ్చే నాయన ప్రభా. అయ్యా మీరు అక్కడ ఆలస్యం చేయించు ఉన్నారు నా ప్రభా. అయ్యా నాకు నాయన స్థితిగతులు మార్చుకోవడానికి నాయన నీకు ఇస్తున్న అవకాశానికై నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ స్తోత్రాలు నా ప్రభా. సగ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారి కుటుంబాలలో నాయన నెమ్మదిని నాయన సమాధానములు దయచేయండి నా ప్రభా. ఏ అవసరతలను బట్టి నా ప్రభా కలవరపడుచున్నారో నాయన అటు బిడ్డలు మీరు దర్శించండి నా ప్రభా. ఆ బిడ్డలకి నా ప్రభా నాయన మీ దర్శనాన్ని ఇవ్వండి, మీ నిదానాన్ని నాయన మీ సమాధానాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి బిడ్డ నా ప్రభా నాయన మోకరించిన ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన నా ప్రభా నీ సన్నిధిలో కుమ్మరించడానికి సహాయం చేయండి నా ప్రభా. మా బలిపీఠం నాయన నిత్యము మంటి చెట్టుగలిగినట్టు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా మా ప్రార్థన చేయగలిగినట్టు నాయన నీ కృప చూపించిన ఆయన ఏ రీతిగా ప్రార్థన చేయాలో మాకు తెలియదు నా ప్రభా. అయ్యా నా తండ్రి నీవే నాయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేయించున్న వాడా నీకు స్తోత్రాలు నా ప్రభా. ఏ రీతిగా నాయన నీ సన్నిధిలో మా జీవ బలులను అర్పించాలో ప్రభా మీరే నేర్పించండి నాయన. దినదినము నాయన ఆత్మీయతలో ఎదుగుదల దయచేయమని మనవి చేసుకుంటూ నీ సన్నిధిలో నాయన ఏ రీతిగా వాడబడాలో ఆ రీతిని మాకు నేర్పించి నడిపించమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి 146వ సంకీర్తన 146వ సంకీర్తన మొదటి నుంచి చివరి వరకు మైక్లో చదవండి. యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనుకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొని దానిలోని సర్వమును మాట తప్పని వాడు బాధపరచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారికి ఆదరించువాడు. భక్తిహీనుల మార్గం ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను
రాజ్యము చేయును యెహోవాను స్తుతించుడి. రెండు చేతులు పైకెత్తి స్తుతి పాటలు పాడి తదుపరి వాక్యాలను చేతులు పైకెత్తి హల్లెలూయా 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 ఎంతవరకు పాటల్లో మేము పొందారు, ప్రార్థనలో మీరు మేము పొందారు, వాక్య సందేశంలో మీరు తోడుగా ఉండండి. జరగవలసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీ చేతులు ఆపరిస్తాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా అట్టి చెప్పండి. హల్లెలూయా. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవాతి దేవుడు మనందరినీ ఆయన ఉచితమైన ప్రేమ చేత, ఆయన ఉచితమైన కృప చేత మనందరినీ సజీవ రెక్కలో వచ్చి గడిచిన 3 మాసాలు 3 నెలలను బట్టి దేవాతి దేవుడు మనందున 2022 మార్చి 27వ తారీఖు వరకు ఆయన కృప చేత, ఆయన ప్రేమ చేత మనందరినీ ఏకపరిచి తన శాశ్వతమైన ప్రేమతో మనందరూ ప్రేమించిన తండ్రి, మరి గడిచిన దినాల్లో గణమైన దినాల్లో కూడా ఆయన మన నుండి మన పక్షాన యుద్ధం చేయాలని నేను దేవుని మనసారా కోరుతూ ఉన్నాను. మరి దేవుని సన్నిధానానికి వచ్చి కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడి మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి ఉన్నత శ్రేష్ఠ నామములో మీ అందరికీ నా వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే సాక్ష్యాలు సమయం ఇది చెప్పవచ్చు. ఎవరు లేరకుండా సరే, దేవుడు గడిచిన 3 నెలలు మరి ఈ మధ్య లేనప్పటికీ దేవుడు ఉన్నతమైన కృప చొప్పున మరి నా తల్లి రావడానికి, నాకుగా రావడానికి, ఇక్కడ పరిచయం చేయడానికి దేవుడు అంతగానో మనకు ఆరోగ్యాన్ని ఇచ్చారు. అలాగనే మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి. నా పరిచర్య ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఘనమైన కార్యాలు చేయలాగిన మీరందరూ నా గురించి ప్రార్థనలో పెట్టండి. చదువుతున్న 140వ కీర్తన మొదటి 2 వాక్యాలు చదువు. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నా దేవుణ్ణి కీర్తించెదను. ఇక్కడ భక్తుడు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన కీర్తించు. ఎందుకు కీర్తించాలి? ఎందుకు ఆయన నామాన్ని మహిమపరచాలి అంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు. ఆయనలాంటి దేవుడు వేరే ఎవరు లేరు. అలాంటి దేవుడు ఈ లోకంలో అనేక మంది దేవతలుగా, అనేక మంది దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. కానీ ఎవరైనా మనుషుల కొరకు ప్రాణం పెట్టారా అంటే ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఈనాడు మనం చూసుకుంటా ఉంటే అనేక మంది దేవుళ్ళు పిలువబడతా ఉన్నారు, కానీ క్రీస్తు ప్రభువు వారు మన కొరకు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన తన సొంత కుమారుని ఏం చేశాడంటే ఈ యొక్క లోకానికి పంపడానికి నిశ్చయించుకున్నాడు. ఆయన అడుగుతా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆ సమావేశమైనప్పుడు దూతలతో అనేక మంది పరిశుద్ధులతో సమావేశమైనప్పుడు తండ్రి అయిన దేవాది దేవుడు అడుగుతా ఉన్నాడు ఏమంటే, నా కొరకు ఎవరు వెళ్తారు, నా కొరకు సువార్తను ఎవరు ప్రకటిస్తారు, ఎవరు నా నామాన్ని హెచ్చించడానికి, నా కొరకు మరణించడానికి, నా బిడ్డలు చేస్తున్న పాపాల నిమిత్తం ఎవరు ప్రాణాన్ని పెడతారంటే యేసయ్య ఇదిగో నేను ఉన్నాను, నన్ను పంపుము. ఆయన రెడీ అయిపోయాడు. ఎందుకు? ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనకాలేదు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన్ని ఏం చేయాలంటే మనం కీర్తనకారుడు చెప్పిన విధంగా ఆయన ఎప్పటికప్పుడు స్తుతిస్తూనే ఉండాలి. 3వ వాక్యంలో కనబడతా ఉంది, అదే 145వ కీర్తన 3వ వాక్యం ఒకసారి చదవండి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారి ప్రాణము వారు మట్టి పాలవుతారు. చాలు. రాజుల చేతనైనా ఈ మనుషుల చేతనైనా ఈ యొక్క కనబడుతున్న దేవతల చేతనైనా రక్షణ కలగాలని మనం ఎవరి ద్వారా రక్షణ పొందగలుగుతాం? మనం ఎలాంటి దేవుని ద్వారా మనం రక్షణ కలిగి ఉంటాం అంటే, మన కొరకు ఏ దేవుడైతే ప్రాణం పెట్టాడో, ఏ దేవుడైతే సిలువనికి తన ప్రాణ త్యాగాన్ని సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడో ఆ దేవుడు మనకి యెహోవా యందు వాడును ద్వారా అనేకమైన శ్రమలు వెళ్తూ ఉంటాడు. వాడి సమస్యకు పరిష్కారం ఉండదు. కానీ ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయించిన ప్రతి వాడికి రక్షణ కలుగుతుంది. రాజుల చేత కలుగుదు, మనుషుల చేత కలుగుదు. మనుషులు ఎన్నో మాటలు చెప్తారు, ఇదిగో నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను, ఎంతగా నేను చెప్పుకుంటారు కదా. శాశ్వతం అని దేవుని యొక్క లేఖను సెలవిస్తాం. రాజుల చేత మనకు రక్షణ కలుగుదండి, మనుషుల చేత మనకు రక్షణ కలుగుదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, రాజులు మనుషులు అనేక మంది అధికారులు ఏమైపోతారంటే మట్టిలో కలిసిపోతారు. ఈ శరీరం మట్టి నుండి వచ్చింది. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవాది దేవుడు తన స్వరూపమందు మట్టితో ఒక మనుషుని తయారు చేసి తన రూపంలో ఆయనకు ఆయుష్ను పోస్తే, తన వాయువును పోస్తే ఆ మనిషి ఏం చేశాడంటే దేవుని యొక్క మాటలు లెక్క చేయకుండా పాపం చేశాడు. తనకున్న ఆ యొక్క మహిమను ఏం చేశాడంటే ఏదేను తోటలో నుండి బయటికి వెడలు కొట్టబడ్డాడు. ఆ యొక్క తన పాపమే తన యొక్క ఏదేను తోటలో నుండి ఆ మహిమలో నుండి ఆయన్ని ఏం చేసిందంటే బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చింది. మనం పాపం చేస్తున్న వ్యక్తులమే, మనకు రక్షణ ఉంది, మేము బాప్తిసం తీసుకున్నాం, బలలో పాల్గొంటున్నాం అని మనం అనుకుంటున్నాం, కానీ నిజమైన రక్షణ మనలో ఉందా? నిజంగా క్రీస్తు వలె మాదిరి కలిగి జీవిస్తున్నామా లేదా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాజుల యందు మనం నమ్మకించితే, రౌతుల ఎదుట గుర్రాల మీద మనం నమ్మకం విశ్వాసం ఉంచితే అవి ఏమి చేయలేవు, వారు ఏమి చేయలేవు. కానీ దేవుడి యందు మాత్రమే రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఎంతమంది అయ్యో ఈ సమస్య ఉంది, అయ్యో ఈ శ్రమ ద్వారా నేను కొట్టుమిట్టాడుతున్నాను, అయ్యో ఈ ఇబ్బంది నాలో తొలగట్లేదు, నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దేవాతి దేవుడు అంటా ఉన్నాడు, ఎవరైతే నా నామాన్న ఏది అడిగినా వారికి దాన్ని నేను అనుగ్రహిస్తాను. మరి మనం అడుగుతున్నామా, అయ్యా నాకు సంపూర్ణమైన స్వస్థత కావాలి, నాకు సంపూర్ణమైన ఈ యొక్క నిరీక్షణ కావాలి, ఈ యొక్క రక్షణ కావాలి, అయ్యా నేను పాపంలో నుండి బయటికి రాలేకపోతున్నాను, పాపంలోనే ఉండిపోతున్నాను, పాపంలోనే చనిపోతానేమో అని ఒక నిరీక్షణ కలిగి ఉండకూడదు. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే, అయ్యా ఇదిగో నీ పాపంలో నుండి బయటికి రావు, అయ్యా నీ రక్షణ కవచాన్ని, నీ రక్షణ ఆ యొక్క చొక్కాని, ఆ యొక్క రక్షణ అనబడే ఆ యొక్క స్వభావాన్ని, నీ మాదిరిని నాలో కలిగించు అని మనం అడిగే బిడ్డలుగా ఉండాలి.
కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఎవరి మీద నమ్మకం పెట్టుకోబాకు, ఎవరి మీద నీవు ఎవరి మీద విశ్వాసం ఉంచమాకు, ఎవరి మీద నువ్వు నమ్మకం పెట్టుకోకుండా దేవాతి దేవుడైన మన యేసయ్యను నమ్ముకుంటే మనకు రక్షణ కలుగుతుంది అని తేటగా సేవకుడు చెబుతా ఉన్నాడు, కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు దావీదు కూడా భక్తి చేసిన వ్యక్తి పాపం చేశాడు. ఎందుకు తెలుసా? కొద్దిగా నిర్లక్ష్యం పడ్డాడు. తన మనస్సును ఆపుకోలేకపోయాడు, పాపం చేసిన ఆయన మరలా రక్షణ అనుభవంలోకి వెళ్ళిపోయాడు. కనుక దేవాది దేవుడు అతన్ని విడిపించాడు పాపం నుండి. మాదిరి కలిగి జీవించాలి. ఈనాడు క్రీస్తు వలె మనం మాదిరి కలిగి జీవించాలంటే మనం చేయవలసిన పని ఏంటి? ఆయన్ను మనం క్రీస్తును మనలోకి ఆహ్వానించాలి. దేవాది దేవుడు అంటూ ఉంటాడు కదా, ఇదిగో నీవు నన్ను పిలవలేదు, నీవు నన్ను ఎన్నుకోలేదు, నీవు నన్ను నమ్ముకోలేదు, కానీ నేనే నీ దగ్గరికి వచ్చి రక్షణించాను. మొదటి పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో కనబడతా ఉంది. 2వ అధ్యాయం 21వ వాక్యంలో అనుకుంటాను. 1 పేతురు 1వ అధ్యాయం 21 ఒకసారి చదవండి. 1:21. ఆయన ప్రత్యక్షపరచబడను. చాలు, ఆయన ప్రత్యక్షపరచబడాలి మన కొరకు. ఈ కడవరి దినాల్లో జగత్పునాది వేయబడమునిపే దేవాతి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట ఏంటి? 1వ అధ్యాయం 5వ వాక్యంలో జగత్ పునాది వేయబడక మునిపే, నీ తల్లి గర్భమందు నీవు రూపించబడక మునిపే, అసలు నీకు రూపం లేనప్పుడు ఏం చేశాడంటే మనం ఆయన ఎన్నుకున్నాను. ఇదిగో ఇర్మియా, ఇదిగో నిన్ను నేను ఎన్నుకున్నానయ్యా, నిన్ను ఒక గొప్ప ప్రవక్తగా చేయాలని నిన్ను నేను ఎన్నుకున్నానయ్యా, నువ్వెందుకు నా నుండి దూరంగా పారిపోతున్నావు అని దేవాది దేవుడు ఇర్మియా భక్తుడిని ప్రశ్నించట్లేదా? జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తును మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఎవరిస్తారు తన సొంత కుమారుని మరణానికి అప్పగించాలండి ఈనాడు? ఎవరైనా ఎంత భక్తి చేసేవాళ్ళైనా ఏమాత్రం వారి కుమారుని గాని కుమార్తెను గాని లోక పాపాల నిమిత్తం మన కుమారుడు కుమార్తె ఒకవేళ దేవుడు చెప్పాడు అనుకోండి, మనం ఏమాత్రం అంగీకరించాం. ఎవరైనా అంగీకరిస్తారా? ఎవ్వరు అంగీకరించరు. కానీ దేవుని యొక్క చిత్తం క్రీస్తు ప్రభువు వారి మీద ఉంది కాబట్టి జగత్ పునాది వేయబడకుండా ఏం చేశాడంటే ఏం చేయబడ్డాడు? ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది, ఆయన ద్వారానే మనకు పాప విమోచన కలుగుతుంది. ఆయన పొందే శ్రమలన్నీ 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో అన్ని పొందుపరిచాడు ప్రవక్త. 400 సంవత్సరాల క్రితమే క్రీస్తు ప్రభువు వారు ఈ క్రొత్త నిబంధన రాక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు క్రీస్తు వస్తాడు, క్రీస్తు అనబడేవాడు వస్తాడు, ఆయన పేరు ఇమ్మానుయేలు అనబడును, అలాంటి దేవుడు వస్తాడు, అందరినీ రక్షిస్తాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని అందరినీ రక్షణలోకి తెస్తాడు అని ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు యెషయా. ఇదిగో ఒకవేళ నా కాలంలో వస్తాడేమో అని ఎదురు చూశాడు, కానీ తను చనిపోయిన కొన్ని వందల సంవత్సరాలకి వచ్చాడు. ఆ క్రీస్తు యెషయా భక్తుడి ద్వారా బయలుపరచబడ్డాడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే. ఆయన నమ్మాడు. ఆయన నమ్మి ఆ యొక్క వాగ్దానాన్ని రాస్తూ ఆయన పొందిన శ్రమలన్నింటినీ రాస్తూ వివరిస్తూ ఉన్నాడు భక్తుడైన యెషయా. ఆయన నమ్మాడు, విశ్వాసం కలిగాడు. ఆయన బయట వారు నమ్మలేదు. ఎన్నో అభినందనలు, ఎన్నో అవమానాలు, ఎన్నెన్నో శ్రమలు వచ్చినాయి, కానీ ఏమాత్రం ఆయన చదవలేదు, ఏమాత్రం ఆయన అపనామకం పెట్టుకోలేదు. ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే, ఖచ్చితంగా దేవుడు నాతో రాపిస్తున్నాడంటే, ఈ వీటన్నిటిని రాయమని చెప్తున్నాడంటే ఇది ఖచ్చితంగా ఏదో ఒక రోజున జరుగు తీరుతుంది అని ఒక విశ్వాసం కలిగి దేవుడి మీద ఆ యొక్క నమ్మకం కలిగి జీవించాడు. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాక మునిపే ఈ యొక్క కార్యాలన్నీ యెషయా భక్తుల ద్వారా రాయించబడ్డాయి. ఈనాడు క్రీస్తు వచ్చాడు, క్రీస్తు వస్తాడు, మళ్ళా రెండవ రాకడలో వస్తాడు అని ఎంతమంది నమ్మకం కలిగి ఉన్నాం?
ఈనాడు ఇక్కడ కన్ను మూస్తే పరలోక రాజ్యంలో మనం కన్ను తెరవాలి. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోక రాజ్యంలో మనం కళ్ళు తెరిసే అనుభవం వెళ్ళాలి. ఎప్పుడు వస్తుంది? ఆ రక్షణలో మనం ఉన్నప్పుడే, పాపాన్ని విడిచిపెట్టినప్పుడే. పాపాన్ని మనం ఏం చేయాలంటే పాపాన్ని ఒక వేరే జీవితంగా భావించి దాన్ని వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టే పాడైపోయిన వస్త్రాలను మనం ఏం చేస్తామంటే ఇసురు పారవేస్తాం కదా పైగా. అలాగున మన యొక్క పాప జీవితాన్ని, మన యొక్క పాప రోత జీవితాన్ని మనం బయట పడేయాలి. ఆ సాతాను ఎన్నో అవమానాలు పొంది మన జీవితంలో పెట్టి ఉంటాడు. కానీ వాటన్నిటిని మర్చిపోయి వాటన్నిటిని ఏం చేయాలంటే వాక్యం అనే ఉదక స్నానం ద్వారా మనం వాటన్నిటిని కడుక్కోవాలి. నీట్గా ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా జీవించడానికి మన యొక్క హృదయాన్ని మనం దేవుడికి అర్పించుకోవాలి. క్రీస్తు వలె మాదిరి కలిగి ఉండాలంటే ఒకే ఒక భక్తుడు క్రీస్తు వలె, ఇదిగో నేను క్రీస్తులా జీవించాను, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, క్రీస్తు నా వలె జీవించాడు, నేను క్రీస్తు వలె జీవించాను, మీరు కూడా నా వలె జీవించండి. క్రీస్తును పోలి నడుచుకోవడం లేదు, నన్ను పోలి నడుచుకున్నాడు పౌలు భక్తుడు. అంటే ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి నిజంగా. ఆయన ఎంత నమ్మకం కలిగి ఉన్నాడంటే, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడంటే, ఎంత భక్తిపరుడు అంటే, ఒకప్పుడు హింసకుడే, ఒకప్పుడు దోషకుడే, ఒకప్పుడు జీవించాడు, అనేక మందిని చంపాడు. కానీ క్రీస్తు ప్రభువు ఏం చేశాడు తెలుసా? ఆ భక్తుడినే పట్టుకున్నాడు, ఆ హింసకుడినే పట్టుకున్నాడు, ఆ యొక్క దోషకుడిని ఎవరినైతే హింసించాడో ఆ వ్యక్తిని పట్టుకొని ఒక పాత్ర వినియోగించుకున్నాడు. ఈనాడు అనుకోవచ్చు, అయ్యో నా జీవితంలో ఏ మేలు జరగడం లేదే, అయ్యో నా జీవితంలో ఎటువంటి లాభం లేదే, నా జీవితం ద్వారా అసలు నేను బ్రతకడం ఎందుకు వ్యర్థం అని నీవు అనుకుంటున్నావా? తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టారే, బంధుమిత్రులు నన్ను దూషిస్తూ ఉన్నారే, క్రీస్తు నమ్ముకున్నానని నువ్వు ఒకవేళ ఈ ఆలోచన కలిగి దేవుని సన్నిధానానికి వచ్చి ఉంటే లేదు, ఏమి భయపడవసరం లేదు. అన్నాడు లోక సువార్తలో 1వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువు దేవాతి దేవుడు ఆ యొక్క జకర్యాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో యోహాను అనబడే ఒక వ్యక్తి పుడతాడు, ఆయన ద్వారా అనేక మంది సంతోషిస్తారు. 1వ అధ్యాయం 18వ వాక్యం చివరి వాక్యంలో అనుకుంటా, 18వ వాక్యంలో నేను ముసలివాడును, చాలు చాలు. ఇక్కడ క్రీస్తు ప్రభువు వారు దూత అయిన గాబ్రియల్ను చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా ఇప్పుడు నాకు పిల్లలు లేరు, అయ్యా నాకు సంతానం లేదు అని ప్రార్థన చేస్తూ ఉంటే గాబ్రియల్ దూత అక్కడికి వచ్చి అంటా ఉంది, ఇదిగో నీకు త్వరలో ఒక కుమారుడు పుడతాడు, అతని ద్వారా అనేక మంది సంతోషిస్తారు, అతని ద్వారా అనేక మంది ఆనందపడతారు. ఎలా ఆనందపడతారు? ఆయన ద్వారా ఎలాగున ఆనందపడతారు అంటే, ఆయన అనేక మందిని బాప్తిసం ఇచ్చి అరణ్యంలో అనేక మందిని రక్షిస్తాడు, క్రీస్తు రాక గురించి వారందరికీ ముందుగా తెలియజేస్తాడు అని చెప్పబడిన వాక్యం అక్కడ చూసి ఉన్నాం. ఆయన వచ్చాడు, అలాగనే క్రీస్తు ప్రభువు వారు ఆయన దగ్గరకు వచ్చి, ఇదిగో నీవు నాకు బాప్తిసం ఇవ్వాలి, అయ్యా బాప్తిసం ఇచ్చి ఆహ్వానంటూ ఉన్నాడు. అయ్యా నేను నీకు బాప్తిసం ఇవ్వడం ఏంటి, నేను నీకు బాప్తిసం ఎలా ఇస్తాను, నీవు నాకు ఇవ్వాలి, నీ చెప్పులు నేను ఇవ్వడానికి కూడా సరిపోను, నేను ఎలా ఇస్తాను నీకు బాప్తిసం, నీకు బాప్తిసం నేను ఇవ్వలేనంటే క్రీస్తు ప్రభువు వారు అంటా ఉన్నాడు, ఇదిగో ఇది దైవ చిత్తానుసారం జరగాలి, ఇది దేవుని చిత్తం, అందుకే దగ్గరకు వచ్చాను, బాప్తిసం తీసుకున్నాడు, ఒక మాదిరి కలిగిన జీవితం జీవితాలి అని ప్రభువు వారు అనుకున్నాడు. ఆ యొక్క మాదిరి జీవని ఎక్కడ చూసినా దేవాది దేవుడు మనకు మాదిరి చూపించాడు. భారతదేశంలో బాగా విషయంలో, మరణించిన విషయంలో, మన కొరకు రక్తాన్ని చిందించిన విషయంలో, ప్రతి ఒక్క విషయంలో ఆయన ఏం చేశాడంటే మాదిరి చూపించాడు. ఈనాడు మనం అనేక మందికి మాదిరిగా ఉండాలి, అనేక మందిని మార్చే బిడ్డలుగా ఉండాలి, అనేక మందిని దేవుని సన్నిధికి తెచ్చే బిడ్డలుగా ఉండాలి, అని వచ్చే బిడ్డలను ఆపే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఈనాడు చాలా సంఘాల్లో వినబడుతున్న మాట ఎందుకో ఈ వ్యక్తి జీవితాన్ని చూసి ఇంకా వెళ్ళిపోయాడంటామని
జీవితాలను పాడు చేసే వ్యక్తులుగా ఉండకూడదు, కానీ మనం ఒక మాదిరి కలిగిన జీవితం జీవించాలి. మాదిరి కలిగిన జీవితం అంటే క్రీస్తు ఎలా జీవించాడో క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. క్రీస్తు ఎలాగున రక్షణ అనుభవంలో ఉన్నాడో, క్రీస్తు ఎలాగున పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, క్రీస్తు ఎలాగున దేవుని చిత్తాన్ని నెరవేర్చాడో అలాగున మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉండాలి. ఎప్పుడైతే గెత్సేమనే తోటలోకి ఆయన ప్రార్థన పూర్వకంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడో, శిష్యులు విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. తన ప్రార్థనలో ఉండి అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఇదిగో ఈ యొక్క పాపమనే ఈ యొక్క ఆ కప్పును, ఆ యొక్క పాత్రను నా నుండి దూరం చేయ అని ఇంకొక మాట అంటా ఉన్నాడు. ఏమనంటే, అయ్యా ఇది నీ చిత్తం అయితేనే ఇది చేయి. ప్రతి ఒక్క దాంట్లో మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. మన వివాహ విషయంలో కానీ, మనం చేసే ప్రతి ఒక్క విషయంలో కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం మాదిరి కలిగి ఉంటాం, అప్పుడే మనం రక్షణ కలిగి ఉంటాం, అప్పుడే పరిశుద్ధులుగా మనం తీర్చబడతాం. కానీ దేవుని చిత్తం లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే, దేవుని చిత్తం లేకుండా దేవుని యందు భయభక్తులు కలగకుండా మనం ఇష్టానుసారంగా మనం ఇష్టం వచ్చినట్లు మనం బ్రతికితే ఖచ్చితంగా ఒక రోజు రాబోతా ఉంది. ఆ రోజు ఈ కడవరి దినాల్లో ఒకవేళ క్రీస్తు ప్రభువు వారు ఈనాడే, ఈ రోజే, ఈ క్షణం ముందే ఇక్కడికి వస్తే, ఈ దినమందే కడవరి శబ్దం మనకు వినబడితే మన జీవితం ఎలా ఉంటుంది? అసలు మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తామా, పరలోకానికి వెళ్తామా? నీవు మాదిరి కలిగిన జీవితం, క్రీస్తు వలె మాదిరి కలిగి నువ్వు జీవిస్తే నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావు. కను రేపబాటున క్రీస్తు ప్రభువు వారి దగ్గరికి మేఘారుడై వస్తున్న క్రీస్తు ప్రభువు వారి దగ్గరికి మహిమ శరీరంతో నువ్వు ప్రవేశించగలవు. కానీ నీవు ఒకవేళ మాదిరి లేని జీవితం, పాపమైన జీవితం, హేయమైన జీవితం నీవు జీవిస్తూ ఉంటే యేసయ్య అంటారు, నీవు ఎవరో నాకు తెలియదు. అయ్యా ఇగో సేవకులు ఒకవేళ రేపు దేవుని సన్నిధికి వెళ్ళి ఇగో ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేశానయ్యా, ఇన్ని అనేకమైన అద్భుత కార్యాలు చేశానయ్యా, నీ నామాన అనేక మందిని స్వస్థపరిచానయ్యా అని చెప్తున్నా నేనన్నా, ఒకవేళ మాదిరి లేని జీవితం నేను జీవించినా దేవుడు ఏమంటాడు తెలుసా? నీకు ఎవరో నాకు తెలియదు. సిద్ధపాటు కలిగి ఉండాలి, మాదిరి కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఆనాడు 5 కన్యకులు గురించి మనకు తెలుసు. 5 బుద్ధి కలిగిన కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. వారు ఏం చేశారు? బుద్ధున్న కన్యకులు ఏం చేశారంటే దేవుని రాక కొరకు అక్కడే వేచి చూశారు. వారికి మాదిరి కలిగిన జీవితం జీవించారు. వారి యొక్క దీపాల బుడ్లో వారు నూనె సమృద్ధిగా నింపుకొని ఉన్నారు. కానీ మాదిరి లేని జీవితం, మాదిరి లేని ఈ కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఏం చేశారంటే, మేము ఇప్పుడే వస్తామని పట్టణానికి పోయారు. ఈలోగా దేవాతి దేవుడు రాని వచ్చాడు, తలుపు మూసివేయబడింది, తలుపు వేయబడింది. దగ్గరకు వచ్చి ఇంకో తడుతా ఉన్నారు, అయ్యా మేము వచ్చాము అయ్యా తలుపు తెరవంటే దేవుడు అంటాడు, ఇదిగో మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు అంటాం. ఇదిగయ్యా నీ నామాన్ని అనేక మందిని రక్షించారయ్యా, నీ నామాన్ని అందరినీ తీసుకొచ్చానయ్యా మందిరానికి. ఏమాత్రం ఉపయోగం ఉండదు, నువ్వు మాదిరి లేని జీవితం జీవించావు, నీకు తగిన శాస్త్రం నీకు జరిగింది అని క్రీస్తు ప్రభువు వారు మనతో చెప్తే మన జవాబు ఏమై ఉంటుంది? నిజంగా ఎంత జీవితం, ఎంత భక్తి చేసి అది వ్యర్థమైపోతుంది కదా. మాదిరి లేని జీవితం జీవించి ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని దశభాగాలు ఇచ్చినా, ఎంత దేవుని సేవకుని గౌరవించినా, దేవుని యందు మాదిరి లేని జీవితం నీవు జీవిస్తే ఈనాటికైనా దేవుని యొక్క లేఖను సెలవిస్తూ ఉంది. మన జీవితాన్ని మనం అందరం మార్చుకోవాలి అని లేఖను సెలవిస్తూ ఉంది. మనం మాదిరి కలిగి జీవించాలి, మన జీవితంలో మాదిరి కలగాలి. పౌలు మాదిరి కలిగి జీవించాడు, పేతురు మాదిరి కలిగిన జీవితం జీవించాడు, ఇర్మియా, యెషయా అనేక మంది భక్తులు మాదిరి కలిగి జీవించారు. క్రీస్తు వలె మారారు. క్రీస్తు స్వరూపంలోకి మనం కూడా మారాలి అంటే మనం మొట్టమొదటి ఏం చేయాలంటే ఆయన రక్షణను నిజంగా అంగీకరించాలి. మనం సంపూర్ణమైన రక్షణలోకి మనం వెళ్ళాలి. ఒకవేళ సంపూర్ణమైన రక్షణలో ఏదో ఆనవాయితీగా నాటవలసికి సేవకులు ఏమంటారో అని బాప్తిస్మలోకి వెళ్ళి బలలో పాల్గొనకపోతే సేవకులు ఏమంటారో, మళ్ళీ ఏమని అడుగుతారో అని నీవు ఒకవేళ పాల్గొంటున్నావేమో లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త వహించాలి.
సేవకులుగా ఎన్నో చెప్తారు, సేవకులు ఎన్నో చెప్తారు, కానీ నువ్వు భయపడవలసింది సేవకుడికి కాదు, దేవాది దేవుడికి. నీకు రక్షణ అనుగ్రహించే దేవుడికి నువ్వు భయపడాలి. నువ్వు దేవాది దేవుడిని చూస్తున్నాడు, పాపం చేసేటప్పుడు నన్ను చూస్తున్నాడు, రహస్య స్థలాల్లో పాపం చేస్తున్నావు, నేను ఎవరు చూడలేదు అని నేను అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటాడు, ఇదిగో ప్రతి ఒక్క హృదయ రహస్యాలు ఎరిగిన, అంతరింద్రియాలు ఎరిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన మనందరినీ మన వైపు ఒక్కరిని వేసి ఉంచాడు. మనం చేస్తున్న ప్రతి ఒక్క క్రియను ఆయన ఏం చేస్తాడంటే రాస్తా ఉన్నాడు. దాని ప్రకారమే మనకు జీతం వస్తుంది. ఆయన త్వరగా వస్తాడు, ఆ జీతాన్ని మనకి ఇస్తాడు. ఎలాంటి జీతం ఇస్తాడో తెలుసా? జీవ కిరీటాన్ని మనకి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎవరికి ఈ జీవ కిరీటం, ఈ జీవం కలిగిన ఆ నామం, ఆ జీవం కలిగిన మహిమ శరీరం ఎవరికి ఇస్తారయ్యా అంటే పరిశుద్ధులకు మాత్రమే ఇస్తాడు. మాదిరి కలిగిన పౌరులు లాంటి భక్తులుగా ఇస్తాడు, పేతురు లాంటి భక్తులుగా ఇస్తాడు. ఆనాడు హానోకు 300 సంవత్సరాలు పైగా దేవుడితో ఆయనతో కూడా పరలోకానికి వెళ్ళిపోయాడంట. నిజంగా ఎంత అదృష్టం, నిజంగా ఎంత ఆయనకు అదృష్టం, ఎంత లాభం అండి. దేవునితో నడుస్తూ దేవునితో కూడా ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడంట. అంత విశ్వాసం కలిగి ఉన్నాడు హానోకు. అగ్ని రథం చేత మరొక ప్రవక్త కొనుక్కోబడ్డాడు. అలాంటి అదృష్టం ఎవరికైనా వస్తుందా? ముందుగానే నిన్ను ఈ రోజున పలానా రోజున తీసుకువెళ్తాను, అగ్ని రథాలు వచ్చి నిన్ను తీసుకువెళ్తాయి, మేఘం మీద వెళ్ళిపోతావు అని ఒక ఆఫర్ దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి. మనం ఏమంటాం? ఇదిగో నువ్వు రేపు పొద్దున్న చనిపోబోతున్నావు, ఇంకొక అరగంటలో నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు నా దగ్గరికి నా సింహాసనం ఎదుగుకు నువ్వు వస్తావు అని ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే మనం ఏమంటాం? అయ్యా అదేంటయ్యా, అప్పుడేంటయ్యా, నా పిల్లలకి పెళ్లి కాలేదయ్యా, అయ్యా నాకు ఇంకా పెళ్లి కాలేదయ్యా, అయ్యా నా భార్య ఉందయ్యా, నా పిల్లలు ఏమైపోతారయ్యా అని ఒక ప్రశ్న ఖచ్చితంగా దేవుని అడుగుతాం. కానీ ఆ భక్తులు ఎవరు దేవుణ్ణి ఏ ప్రశ్న వేయలేదు. ఏలియా ప్రశ్న వేయలేదు, హానోకు ప్రశ్న వేయలేదు. ఆయనతో ఆయన లాంటి మాదిరి కలిగిన జీవితం వారు జీవించి ఆయనతో పాటు వెళ్ళిపోయారు. హిజ్కియా దగ్గరికి ప్రవక్త వచ్చి అంటా ఉన్నాడు, ఇదిగో నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు రోగంతో నువ్వు మరణించబోతున్నావు అంటే హిజ్కియా ఏం చేశాడు తెలుసా? గోడతో తిప్పి చేశాడు. ఏమన్నా తెలుసాయా, నీకు నేనేం అన్యాయం చేయలేదు, నేను నీ ఉన్నా అని ఒక ప్రశ్న దేవునితో ప్రార్థన చేశాడు. గుమ్మం దాటుకున్నానే ప్రవక్త దగ్గరికి దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు వచ్చింది. ఏమని తెలుసా? ఇంకో 15 సంవత్సరాల ఆయుష్ను నీకు పొడిగిస్తున్నాను. ఎందుకు? ఆయన మాదిరి కలిగి జీవించాడు కాబట్టి ఆ యొక్క ప్రశ్న వేయడానికి ఆయన అర్హత పొందగలిగాడు. అంటే ఈరోజు సేవకుడు చెప్పారు ప్రశ్నించాలి దేవుడిని కాదు, కానీ మనం ఒకవేళ మాదిరి కలిగిన జీవితం, నువ్వు దేవునికి ఇచ్చి శోధించు. మనం దేవునికి దేవాదేవుడు అంటాడు, నువ్వు నాకు ఇచ్చి శోధించు, అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు జవాబు ఇస్తాడు. ఏమి ఇవ్వకుండా మన హృదయాన్ని ఆయన సన్నిధిలో ఉంచకుండా, మన హృదయాన్ని ప్రాణార్పణగా ఆయన సన్నిధిలో ఉంచకుండా, అయ్యా ఇదివు అదివు నన్ను కాపాడే, నన్ను దీవించు అంటే దేవుడు ఏమాత్రం దీవిస్తాడు. కొన్ని రోజులు వస్తాడు, తర్వాత ప్రాణాన్ని అడుగుతాడు. ధనవంతుడు లోకానంతా సంపాదించుకున్నాడు, ఆ రాత్రి చనిపోయాడు, ఏమైనా ఉపయోగం ఉందా? అంత వ్యర్థమైపోయింది. బంగారం ఉంది, వెండి ఉంది, కావలసిన ఆస్తి పాస్తులు ఉన్నాయి, ఎన్నో ధన సంపద అనుభవించాడు. కానీ పేదవాడైన లాజరుకు ఒక మెతుకు అన్నం పెట్టలేదు, ఒక ముద్ద అన్నం పెట్టలేకపోయాడు. అంటే ఇద్దరి ప్రాణాలు విరిపోయి, ఒకడేమో ఎవరున్నాడు నరకంలో యాతన పడుతున్నాడు, ఒకడేమో వర్ణం కలిగిన సింహాసనం ఎదుట సేవ తీరుస్తూ ఉన్నాడు. అబ్రహాం రుణాన్ని ఆడుకొని సేద తీరుతూ ఉన్నాడు. అప్పుడు ఈ నరకంలో అప్పుడు శ్రమ పడుతున్న ఈ యొక్క ధనవంతుడు అంటా ఉన్నాడు, అయ్యా ఇదిగో లాజరును పంపించు, కింద నా సహోదరులు ఉన్నారు, నేను ఈ నరకంలో అనుభవిస్తున్నాను, అలాంటి ఆ యొక్క అనుభవం, ఆ యొక్క నరకయాత్ర వారు పడకూడదు అని అన్నప్పుడు అబ్రహాం తెలుసా, ఇదిగో లాజరు అయ్యేలా అవసరం లేదు, అనేక మంది సేవకులు ఉన్నారు, వారి మాట వింటే వారు
నీలాంటి గతి వాళ్ళకి పక్కదు. అంటే పేద లాజరు దేవునికి మాదిరి కలిగిన జీవితం జీవించాడు. ఆయనకి ఏమీ లేదండి, ఆయనకి ఏమీ లేదు. మొత్తం ఒళ్ళంతా శరీరం అంతా పుండ్లతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. కుక్కలు వచ్చి ఆ యొక్క వస్తున్న ప్రతి ఒక్క చీముడు గారి నెత్తుల్ని ఏం చేస్తా ఉన్నాడు, నాకు విడిపోతున్న ఎంత బాధ కలిగిందో. కానీ ఆ యొక్క ధనవంతుడు ఏం చేస్తూ ఉన్నాడంటే హ్యాపీగా దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయనకున్న సుఖానంతా అనుభవిస్తూ ఉన్నాడు. ఒక రోజు ఆయన ప్రాణం తీసుకున్నాడు, సుఖమంతా పోయింది, ఆయనకున్న ధనమంతా పోయింది, ఆయనకున్న ప్రతి ఒక్క అవసరంతో తీరిపోయింది. ధనవంతుడు లోకంలోనే ధనవంతుడిగా మిగిలాడు, పరలోకం వెళ్ళేవాడికి పేదవాడే మిగిలాడు. కానీ లాజరు ఈ భూమిలో ఉన్నంత కాలం పేదవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే పరలోకం వెళ్ళాడో పరలోక తండ్రి అనుగ్రహించిన ఆ మాట చొప్పున ఆయన మాదిరి కలిగి జీవించాడు. పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని పొందుకోగలిగాడు. దేవుడు ఈరోజు అంటూ ఉన్నాడు, నీవు మాదిరి కలిగిన జీవితం నువ్వు జీవిస్తే రాజులపైన నీవు ఆనుకో, రాజులపైన నీవు నమ్మకం పెట్టుకో, మనుషులపైన నీవు నమ్మకం పెట్టుకోవు. నీవు దేవుని ఎదుట నమ్మకం కలిగిన వ్యక్తివి అయితే, నువ్వు నమ్మకం కలిగిన స్త్రీ పురుషుడివి అయితే, నమ్మకం కలిగిన భక్తు పర్రాలవి అయితే నీకు ఎందుకు శ్రమ వస్తున్నాయి, శ్రమకి ఎందుకు నీకు పరిష్కారం దొరకడం లేదు అంటే నీవు నమ్మకం కలిగి ఉండాలి. పూర్తి నమ్మకం నీవు దేవుని మీద వేసుకున్నాడు. విశ్వాసం వల్ల కాపాడుతుంది. అనేక మంది ఎన్నో గొప్ప సమస్యల ద్వారా వెంటాడుతూ అనేకమైన శ్రమల ద్వారా వెంటాడబడుతున్నారు. వారి సమస్యకు పరిష్కారం రావడం లేదు. ఎందుకో తెలుసా, వారు దేవుడి మీద పూర్తి నమ్మకం కలిగి ఉండట్లేదు. ఈరోజు నేను ఈ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మనం ఆలోచించవలసిన విషయం తెలుసా, నిజంగా అయ్యా నీకు మాదిరి కలిగిన జీవితం నేను జీవించానా లేదా, నా జీవితం ఎలా ఉంది, నా హృదయం ఎలా ఉంది, ఈ జీవగ్రంథాన్ని పట్టుకున్నప్పుడు ఎలా పట్టుకుంటున్నాను ఈ జీవగ్రంథాన్ని అని ఒకసారి మనం పరిశీలన చేయాలి. ఈ సంగమా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు దేవుని నిజంగా నమ్మిన వ్యక్తివే అయితే, నీవు ఒకవేళ దేవుడిని నిజంగా అడుగుతున్న వ్యక్తివే అయితే దేవుడు ఈ రోజే ఈ క్షణంలోనే మీకున్న ప్రతి ఒక్క సమస్య తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట అంటే నువ్వు నమ్మకం మాత్రం ఉంచు, జస్ట్ బిలీవ్ అంటే నమ్మకం ఉంచు, విశ్వసించు చాలు. దేవుడు ఎందుకు కార్యాలు చేయడు, ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. మనం నమ్మిన వాడు నమ్మదగిన దేవుడు, మనం పిలిచిన దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే విధవరాంగులకు తండ్రి లేని వాడికి అయినా ఆశ్రయపరమవుతాడు. చదవండి చివరిగా నేను కొన్ని మాటలు ముగిస్తాను. 146 కీర్తన యొక్క చివరి 3 వాక్యాలు చదవండి. రాజ్యము చేయును, యెహోవాను స్తుతించుడి. దేవుని ఈ యొక్క కీర్తనలో మొదటి మాట యెహోవాను స్తుతించుడి, చివరి మాట కూడా యెహోవాను స్తుతించు. అంటే యెహోవాను స్తుతిస్తే పైనున్న శ్రమలన్నీ పోతాయి. ఎన్నో గొప్ప శ్రమలు మనకు వచ్చినప్పుడు, ఇదిగో మన భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, పిల్లలు లేరా అని బాధపడుతుండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఒక జవాబు ఇస్తా ఉన్నాడు. ఇదిగో సియోను ఏమంటా ఉన్నాడు, చివరి వచ్చిన సియోను రాజ్యము చేయండి. నీవు బ్రతుకు దినాలన్నీ నీ వెంట కృపాక్షేమాలే వస్తాయి. నీవు బ్రతుకుతున్నావు, నీకు ఉన్న సమస్యలన్నీ దేవుని సన్నిధిలో నీవు చెప్పుకుంటా ఉన్నప్పుడు నీకు ఎలాంటి సమస్య, ఎలాంటి శ్రమ ద్వారా నీవు కొట్టుమిట్టాడుతున్నావు, సంతానం లేదని నువ్వు బాధపడుతున్నావు, నీకు శ్రమ వచ్చిందని బాధపడుతున్నావు. కానీ దేవుని మీద పూర్తి నామం ఉంచితే, ఆయన్ను ఎల్లప్పుడూ దేవుని నామాన్ని మహిమపరిస్తే ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నా ప్రాణ కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని ఒకవేళ మనం మర్చిపోతున్నాం,
మర్చిపోతున్నాం. ఖచ్చితంగా చెప్పగలం, మనం మర్చిపోతున్నాం దేవుని యొక్క ఉపకారం. ఎంతో మందికి లేని గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు కదా, దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. మరి ఎందుకు దేవునికి కృతజ్ఞత భావం కలగకుండా జీవిస్తున్నాం? దేవుడు మాట్లాడుతున్నా తెలియదు కానీ ఖచ్చితంగా దేవుడు మన హృదయాలు మార్చాలని, నా హృదయాలను మార్చాలని దేవుడు ఈరోజు రావున మనందరినీ సజీవ రక్తంలో ఉంచాడు. కేవలం ఆయన కృపే. లేకుంటే ఎన్నోసార్లు బస్సు మీద వెళ్ళేటప్పుడు, ఎన్నోసార్లు బండి మీద వెళ్ళేటప్పుడు, ఎన్నోసార్లు కాలినడకన వెళ్ళేటప్పుడు ఎన్నోసార్లు మనం మరణించాలి. కానీ ఆయన మరణానికి అప్పగించలేదు. మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మన ద్వారా ఇంకేదో పని మిగిలిపోయిందని ఆయన ఏం చేశాడంటే రావున బ్రతికిస్తా ఉన్నాడు. రావున బ్రతికున్నానంటే అది నీ కృపేనయ్యా. ఇంతకు పాడుకున్నాం కదా, అంటే నీతో ఒంటరిగా యేసయ్యా ఉండాలని ఒక చిన్న ఆశ. మనం ఒక చిన్న ఆశ కలిగి ఉండాలి. ఏంటంటే అయ్యా నీతో ఒంటరిగా ఉండాలయ్యా. ఎవరు ఉన్నా లేకపోయినా, నా తల్లిదండ్రులు నాతో ఉన్నా లేకపోయినా, నా భార్య బిడ్డలు నాతో ఉన్నా లేకపోయినా, నా భర్త నాతో ఉన్నా లేకపోయినా, ఈ సమస్తం పోయినా యోగ అంటా ఉన్నాడు. తన స్నేహితుల గురించి ప్రార్థన చేస్తూ అంటా ఉన్నాడు. ఇగో తన భార్యతో అంటా ఉన్నాడు, ఏమన్నా తెలుసా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, ఆయనకు మాత్రం మహిమ కలగాలి. మన జీవితంలో నుండి దేవుడు ఏదైనా తీసేస్తే మనం ఎంత ప్రశ్నిస్తాం, ఎంత వేధిస్తాం దేవుడిని, ఎన్నిసార్లు తిట్టి ఉంటాం, ఎందుకు నా జీవితం నుండి జరుగుతుంది అని ఒకప్పుడు మనం అనవచ్చు. కానీ ఆ మాట అనడానికి మనకి ఏమాత్రం అర్హత లేదు. అయ్యా ఇది నీ చిత్తమా, నీ చిత్తాన్ని జరిగించు. అయ్యా ఇది నీ ఒప్పుకోలా, ఇది నీవు నిర్ణయం తీసుకున్నావా, అయితే నువ్వు జరిగించు అని ఒకే మాట ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని దేవుడి మీద అపనిందలు వేయకూడదు. అంతేగాని ఆయన మీద నిందలు వేయకూడదు. నిందలు వేసినంత మాత్రాన ఆయన మనం ప్రార్థన వింటాడా, ఆయన మనం దీవించేస్తాడా? లేదు. మనకు జవాబు వచ్చేంత వరకు మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన స్తుతిస్తూనే ఉండాలి. దశరమలో నేను యెహోవాకు మొరపెట్టాను అని దావీదు భక్తుడు పలుకుతూ అంటా ఉన్నాడు. ఆయన అప్పుడు నా యొక్క ప్రశ్నకు ఉత్తరం ఇచ్చాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఎలాంటి త్రోవలో నేను నడిచిన, ఎన్ని కష్టాల్లో నేను వెళ్ళినా, అగ్ని గుండంలోనే నేను పడినా, దానియేలు ఆ యొక్క సింహాల బోన్లో ఉంటూ అంటా ఉన్నాడు, ఇదిగో ఎలాంటి సమస్య వచ్చినా నేను ఎదుర్కోగలను. అలాంటి విశ్వాసం నీకు నాకు ఉండాలి. మనం అలాంటి మాదిరి కలిగిన జీవితం ఉండాలి. క్రీస్తు వలె మాదిరి కలిగి జీవించాలి. పౌలు గారిని మన జీవిత మాదిరిగా మనం విశ్వాసంలో కానీ, శ్రమలో కానీ, ఇబ్బందుల్లో కానీ మనం తెలుసుకుంటే చాలండి. అదే ధన్యమైన జీవితం. మాట్లాడాలి నేను అనుకుంటున్నాను. ఒకవేళ నీతో మాట్లాడితే నీకే చెప్పబడిందేమో, దేవుని పాదాల సన్నిధిలో నీవు పోతాడు. అయ్యా ఒకప్పుడు మాదిరి లేని జీవితం, ఒకప్పుడు మాదిరి కలగకుండా లేని జీవితం నేను జీవించాను, క్షమించవా ఒక మాట అడిగింది. అయ్యా నిజమే, పౌలు వలె నేను జీవించలేకపోతున్నా, అయ్యా దానియేలు వలె నేను జీవించలేకపోతున్నా, యోబు వలె శ్రమ వచ్చినప్పుడు నిన్ను అంటు పెట్టుకొని ఉండలేకపోతున్నానయ్యా. అడగండి. మనం చేసిన దోష క్రియలు ఆయన శిలువ మాటపై ఆయన అనుభవించాడు. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీరు హస్తములు తాకాయి నన్ను,
విధానానికి స్తోత్రాలు. మాదిరి కలిగిన జీవితం మేము జీవించాలని మా అందరితో మీరు మాట్లాడిన వాక్కును బట్టి మీకు స్తోత్రం. అయా, ఎవరి యొక్క హృదయాలైతే ఈ వాక్యం ద్వారా ఖండించబడ్డాయో వారి జీవితాలను మార్చండి. పాపంలో నుండి రాలేకపోతున్నామని అనుకుంటున్న వారి జీవితాలు పాపంలో నుండి ఈ క్షణమంది యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్క సమస్య యేసు నామములో తీరిపోవును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తా ఉన్నాం. అయా, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. వాక్యం ద్వారా మీరు మాట్లాడాలి. యేసు నామమున అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. లేచి నిలబడండి. కానుకలు పాడి త్వరగా దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును అబ్రాహామునడిగెను ప్రభువు అప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మలెను. అబ్రాహామునడిగెను ప్రభువు అప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మలెను. నీ బిడ్డను సేవకుని చేదవా, నీ బిడ్డను సేవకుని చేదవా, నీవి చేదవా సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును ప్రియము దేవునికి మేలుబలి చేయముగైను నీ అర్పణము. ప్రియము దేవునికి మేలుబలి చేయముగైను నీ అర్పణము. కలంకము గర్వశమంటివిని, కలంకము గర్వశమంటివిని, నీవి చేదవా సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ఘనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ఘనము సమయమును. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం బలాలు ఉంటుంది. ప్రతి ఒక్కరు సిద్ధపడండి. అలాగే ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క ప్రార్థన ఏదైనా ప్రార్థన పెడతాం చెప్పండి. అలాగే ఇంకా ఏదైనా అనారోగ్యాలు సమస్యల ద్వారా మీరు ఒకవేళ ఉన్నారేమో నాకు తెలియజేయండి. తెలియజేసే అయితే ప్రార్థన చేసుకున్నాం. సైలెంట్గా ఉండాలి ఇద్దరు. ప్రార్థన చేసుకున్నాం. చివరి అందరూ ఉంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడానికి స్తోత్రం, పూజనీయుడానికి స్తోత్రాలయ్యా. గడిచిన దినాలు, గడిచిన సంవత్సరాలు, గడిచిన 3 నెలలు 2022 ఈ చివరి ఆదివారం మార్చి నెల చివరి ఆదివారంలో చేశాం. జరగబోసిన కార్యక్రమాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. సంఘాన్ని బలపరచండి. ప్రతి ఒక్కరిని మీరు ప్రతి ఒక్క శ్రమ నుండి మీరు భద్రపరచండి. ఈ వారం అంతా చేయబడుతున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి. జరుగుతున్న కార్యక్రమాలు మీరు తోడుగా ఉండండి. పాడి పనులను ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వచ్చిన బిడ్డలందరినీ మీరు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి భాగ్యం మనకును మన వాక్యానికి సకల కోటి పరిశుద్ధులందరికీ ఆయన కృప సదా తోడైంది. వారంతా ఆయన రెక్కల ధైర్యం మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమె యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.
Hallelujah.